మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ గోల్కొండ ఫోర్ట్ హైదరాబాద్ మీ అందరికీ నచ్చుతుంది అనే ఉద్దేశంతో ఈ హైదరాబాద్ గోల్కొండ ఫోర్ట్ హిస్టరీ గురించి చెప్తాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను నేను. గోల్కొండ ఫోర్ట్ అనేది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇది ఒక హిస్టరీ, ఇది ఒక మిస్టరీ, ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక ట్రావెల్. హైదరాబాద్ సిటీకి ఒక గర్వకారణం ఈ గోల్కొండ ఫోర్ట్ అనేది. ఇక్కడ అడుగుపెట్టిన ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచి అడుగుపెట్టిన వెంటనే మనకు ఒక తెలియని ఒక స్పెషల్ ఫీలింగ్ లోపల మనసులో వస్తుంది. మనం ఇప్పుడు ప్రజెంట్లో 2026లో లేము, ఏదో పాస్ట్లోకి వెళ్ళిపోయినట్టుగా ఆ ఫీల్ వస్తుంది అనమాట. ఏదో సినిమాలో ఆదిత్య 369లో బాలకృష్ణ విజయనగరం సామ్రాజ్యంలోకి వెళ్ళినట్టు, ఒక రాయల వారిని చూసినట్టు ఆ ఫీల్ ఆ డైరెక్టర్ అయితే ఎలా మనకి చూపిస్తాడో, ఈ గోల్కొండ ఫోర్ట్లో కూడా మనం వెళ్ళినప్పుడు మనకు ఆ ఫీల్ వస్తుంది. ఏంటి నేను ఇక్కడ ఉన్నాను, ఏంటి ఇంత బాగుంది, ఏంటి ప్రతి రాయి కట్టడం, ఆ ఆర్కిటెక్చర్కి జోహార్లు, ఎంత పెద్ద పెద్ద మెట్లు, ఒక రాయిని ఇలా ఈ రకంగా ఈ షేప్లో కట్ చేసి పెద్ద పెద్ద గోడల్ని ఎలా కట్టారు అది కూడా చూసారా. అసలు ఆ స్క్వేర్ టైప్లో, సర్కిల్ టైప్లో, మీకు పెంటాగన్ టైప్లో, అసలు చెప్పాలి అంటే ఈ ఆర్కిటెక్చర్స్కి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ కనుక మీరు చూస్తున్న పెద్ద పెద్ద గేట్లు, చాలా పెద్ద గేట్లు. ఎందుకంటే పాత రోజుల్లో ఏనుగులతో కింగ్స్ యుద్ధాలు చేసేవాళ్ళు. ఆ ఏనుగులు లోపలికి రాకుండా ఉండాలి అంటే ప్రతి కింగ్డమ్ ప్రతి రాజ్యానికి పెద్ద పెద్ద గేట్లు కంపల్సరీగా కావాల్సిందే. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక్కడ కనుక మనం క్లాప్స్ కొడితే, ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ ఎలా, ఈ రకంగా టెక్నాలజీ లేని రోజుల్లోనే ఒక 500 ఏళ్ల క్రితం ఇక్కడ క్లాప్ కొడితే, ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్లో క్లాప్ కొడితే గోల్కొండ పైన, ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఈ కోట వరకు పైన టాప్, ఆ కోట వరకు ఈ క్లాప్ సౌండ్ వినిపించేదట. అది గ్రేట్ కమ్యూనికేషన్ కదా. ఇక్కడ కనిపించే ప్రతి రాయి, ప్రతి గోడ, ప్రతి మెట్టు మనకి కొన్ని కథలు చెప్తూ ఉంటాయి. ఇది కేవలం ఒక కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాదు, నిజంగా శతాబ్దాల గురించి చరిత్రని మోసుకెళ్తున్న మన కళ్ళ ముందు ఈ కట్టడం అనేది ఒక సాక్ష్యం. ఈ గోల్కొండ మొదట ఒక చిన్న కోటగా ప్రారంభమైంది. దీనిని కాకతీయ డైనస్టీ కాలంలో నిర్మించారు. ఆ తర్వాత కుతుబ్ షాహీ డైనస్టీ దీనిని విస్తరించి ఒక మహాకోటగా మార్చారు. వారి పరిపాలనలో గోల్కొండ ఒక గొప్ప రాజ్యంగా ఎదిగింది. ఇక్కడ నిర్మాణాలు, ప్రణాళికలు చూస్తే అప్పట్లో ఉన్న తెలివితేటలు ఎంతలా ఉన్నాయో మనకి ఈ గోల్కొండను చూస్తేనే అర్థమైపోతుంది. గోల్కొండ అంటే ప్రపంచానికి డైమండ్స్కి గుర్తుకు వస్తాయి, డైమండ్స్ అని గుర్తుకు వస్తాయి. ఇక్కడ గనులు అంటే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన రత్నాలు బయటపడ్డాయి అని చెప్పుకుంటూ ఉంటారు. డైమండ్స్లో రకమైన కోహినూర్ డైమండ్, హోప్ డైమండ్. అప్పట్లో అంటే గోల్కొండ కేవలం కోట కాదు, ఒక ఆర్థిక కేంద్రం కూడా. ప్రపంచం వ్యాపారం ఎక్కువగా ఇక్కడ చేసేవాళ్ళు. ఈ గోల్కొండ ఫోర్ట్ దగ్గర కోహినూర్ వజ్రాన్ని అమ్మారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, కానీ కోహినూర్ వజ్రం ఈ గోల్కొండ కోటలో కొన్ని రోజులు ఇక్కడ పెట్టారు అనేది ఇక్కడ లోకల్లో చెప్పుకుంటున్న ఒక నిజమైన ఎవరికి తెలీదు, ఒక అజంప్షన్. గోల్కొండ కోటలో డైమండ్, కోహినూర్ డైమండ్ కూడా ఉంచారు, కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉంది అని చెప్పేసి లోకల్లో చెప్పుకుంటున్నారు. ఈ కోటలోని నిర్మాణాలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. బలమైన గేట్లు, వాటిపై ఇనుము ముళ్ళు ఉంటాయి. శత్రువులు అస్సలు రాలేరు. ఈ కోటలోకి రావాలి అంటే ఏనుగులు దాడి చేసినా కూడా కోట అంత స్ట్రాంగ్గా కట్టారు. పెద్ద పెద్ద గేట్లు ఉండడం వల్ల లోపలికి శత్రువులు రాలేరు. గోల్కొండ ఎక్కడం అంటే ఒక చిన్న ప్రయాణం కాదు, ఇది ఒక పెద్ద పరీక్ష. మొదట్లో చాలా ఈజీగా అనిపించింది, కొద్దిసేపటికే
బ్రీత్ తీసుకోవడం చాలా కష్టంగా అనిపించింది. ప్రతి మెట్టు మన స్టామినాని టెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. కానీ పైకి మనం చేరుకుంటున్నప్పుడు తర్వాత కనిపించే బ్యూటిఫుల్ ఆ విజన్, ఆ దృశ్యాలు మన కష్టమంతా మర్చిపోతాం. జీవితం కూడా ఇలానే ఉంటుంది, కష్టపడితేనే మంచి ఫలితం వస్తుంది. ఇక్కడ చాలా సీక్రెట్స్ ఉన్నాయి, చాలా సీక్రెట్ టన్నెల్స్ ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ గోల్కొండ నుంచి అంటే ఎలా డిజైన్ చేశారు అంటే, ఆ రోజుల్లోనే ముందు చూపు అంటారు కదా, ఆ రకంగా ఎప్పుడైనా శత్రు రాజులు గనక గోల్కొండ మీద యుద్ధం ప్రకటిస్తే మనం ఎలా తప్పించుకోవాలి అంటే ముందుగానే ఆలోచించుకొని చాలా టనెల్స్ వీళ్ళు నిర్మించుకున్నారనమాట. సీక్రెట్ టనెల్స్ ఉన్నాయని చెప్పేసి లోపల మనకి గైడ్స్ చెప్తూ ఉన్నారు. ఈ టనెల్స్ నుంచి గోల్కొండ ఫోర్ట్ నుంచి ఈ టన్నెల్లో ట్రావెల్ చేసి చార్మినార్ వరకు వెళ్ళొచ్చట. అంటే ఏదైనా ఎనిమీస్ వచ్చి యుద్ధం చేసిన వెంటనే రియాక్ట్ అయ్యి బయటికి వెళ్లకుండా, గోల్కొండ ఫోర్ట్కి వెళ్లకుండా గోల్కొండ లోపల నుంచే టనెల్స్ ద్వారా చార్మినార్ వరకు బయటికి వెళ్ళొచ్చు. అది ఆ రోజుల్లో వాళ్ళు ఆర్కిటెక్చర్స్ ఇంత అడ్వాన్స్ లెవెల్లో ప్లానింగ్ చేయడం అనేది గ్రేట్. గోల్కొండలో వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఉంది అని చెప్తూ ఉంటారు. చాలా అడ్వాన్స్డ్గా ఉండేదట. పెర్సియన్ వీల్స్ ఉపయోగించి నీటిని పైకి తీసుకెళ్ళి కోట అంతా పంపిణీ చేసేవాళ్ళు. ఇది డ్యామేజ్ అయిపోయింది, సో ఇప్పుడు దాన్ని ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ వాటర్ని సేవ్ చేసుకునేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నిజంగా ఇలాంటి వ్యవస్థలు అప్పట్లో ఉండడం అనేది ప్లానింగ్ అండ్ ఈ ఇంజనీరింగ్ యొక్క గొప్ప మేధస్సు. వాళ్ళని మనం పొగడాలి అంతే. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యవస్థలు చూసి మనం నేర్చుకోవాలి. పాత హిస్టరీ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఈ కోట చరిత్రలో ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ చెప్తాను. ఔరంగజేబు దాడి చేశాడట. అంటే అప్పుడు ఆ రోజుల్లో రాజ్యాలు కొట్టుకుంటాయి కదా, కింగ్ వర్సెస్ కింగ్. సో ఔరంగజేబు అతను తన సైన్యంతో గోల్కొండను వార్ ప్రకటించాడు. ఎలా అంటే గోల్కొండ మొత్తం నాకు కావాలి అని చెప్పేసి ఔరంగజేబు ఈ గోల్కొండ రాజుతో ఫైట్కి రెడీ అయ్యాడు. కోట చాలా బలంగా ఉండడంతో లోపలికి రావడం ఔరంగజేబుకి చాలా కష్టమైపోయింది. చివరగా లోపల ఉంటారు కదా, ప్రతి పొలిటికల్ సిస్టంలో ఒక ద్రోహి అనేవాడు ఒకడు ఉంటాడు. ప్రతి సిస్టంలో పాత రోజుల్లో అయినా కొత్త రోజుల్లో అయినా ఎప్పుడైనా సరే లోపల మనల్ని నమ్మిన ఒక బంటు ఉంటాడు. ఆ బంటు అంటే ద్రోహి, దేశద్రోహి అనండి లేకపోతే రాజ్యద్రోహి అనండి. ఆ ద్రోహి ఏం చేశాడు అంటే ఔరంగజేబు తనకి డబ్బులు ఇచ్చి కొన్ని డైమండ్స్ ఇచ్చి గేట్లు ఓపెన్ చేస్తే నేను గోల్కొండని మొత్తం సీజ్ చేసేసి నీకు ఈ గోల్కొండలో కొంత ఆస్తిని రాసిస్తాను, ఇంకా డైమండ్స్ ఇస్తాను అని చెప్పేసి ఆ ద్రోహికి డబ్బులు ఇవ్వడంతో 8 గేట్లలో 4 గేట్లని ఓపెన్ చేస్తే ఔరంగజేబు సైన్యం లోపలికి వచ్చి గోల్కొండలో ఉన్న సైన్యాన్ని చంపి గోల్కొండని 8 నెలలు సీజ్ చేయడం వల్ల గోల్కొండ కొంచెం దెబ్బ తినింది ఆ రోజుల్లో అని చెప్తున్నారు. సో బయట శత్రువుల కంటే లోపల ద్రోహం చేసేవాళ్ళు ఎక్కువ ప్రమాదకరం, గుర్తుపెట్టుకోవాలి. గోల్కొండ ఫోర్ట్ అంటే హిస్టరీ, మిస్టరీ, ఇది ఒక ఎమోషన్, అన్నీ కలగలిపిన ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది మనకు గతాన్ని గుర్తు చేస్తుంది, వర్తమానాన్ని అంటే ప్రజెంట్ అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది, ఫ్యూచర్లో పాఠాలు నేర్పుతుంది. ఇక్కడికి రావడం అంటే కేవలం ఒక సైట్ సీయింగే కాదు, ఇది ఒక లెర్నింగ్ జర్నీ అనమాట. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపించే ఒక అద్భుతమైన ప్లేస్.
గోల్కొండలో చాలా సినిమాలు తీశారు. 1, 2 కాదు. కొన్ని వందల సినిమాలు ఈ గోల్కొండలో పిక్చరైజ్ చేశారు. ఇక్కడ ఫొటోస్ కూడా ఎంత అద్భుతంగా వస్తాయో. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సినిమాల్లో ట్రై చేస్తున్న వాళ్ళు, ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ కనుక ఫొటోస్ తీసుకుంటే చాలా అద్భుతంగా వస్తాయి. గోల్కొండ నుంచి చూసారా, నేను 10 ఏళ్ల క్రితం కూడా ఇక్కడికి వచ్చాను. నేను ఒక 15 ఏళ్ల క్రితం. ఈ సిటీ అంతా హైదరాబాద్ ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండేవి కాదు. 15 ఏళ్ల క్రితం ఈ వ్యూలో మొత్తం ప్లెయిన్ ఏరియా. ఇప్పుడు మీకు వైట్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్ మధ్యలో గోల్కొండ వచ్చేసింది, గోల్కొండ అయింది. గోల్కొండలో షూటింగ్స్ చేసిన కొన్ని మూవీస్ నేను చెప్తాను, మీరు నమ్మరు. బాహుబలి ద బిగినింగ్. బాహుబలి సినిమా డైరెక్ట్గా ఫుల్ మూవీ అక్కడ గోల్కొండలో షూట్ చేయలేదు. కానీ గోల్కొండ ఫోర్ట్ డిజైన్, అక్కడ ఫోర్ట్ ఎలా డిజైన్ చేశారో చూసి ఇన్స్పైర్ అయ్యి బాహుబలి సెట్ వేశారు అని చెప్పేసి నేను ఒక ఆర్టికల్లో చదివాను. ఏదో ఇంటర్వ్యూలో రాజమౌళియో సంథింగ్ ఎవరో చెప్పారు. గోల్కొండ ఫోర్ట్నే ఇన్స్పైర్గా మేము బాహుబలిలో సెట్ వేశామని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు. రుద్రమదేవి మీకు గుర్తుంది కదా, అనుష్క శెట్టి నటించిన రుద్రమదేవి మూవీ కూడా కొన్ని సీన్స్ గోల్కొండలోనే షూట్ చేశారు. అమీర్ ఖాన్ ఒక మూవీ చేశాడు, ద రైజింగ్, బెల్లాడ్ ఆఫ్ మంగల్ పాండే అని చెప్పేసి. ఇది హిందీ మూవీ అనమాట. ఈ హిందీ మూవీ కూడా కొన్ని సీన్స్ గోల్కొండలో షూట్ చేశారు. తర్వాత కొన్ని ఫేమస్ తెలుగు మూవీస్ అయిన కంచె, వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన కంచె కూడా గోల్కొండలో షూటింగ్ ఇక్కడ చేశారనమాట. చాలా తెలుగు హిందీ సాంగ్స్, కమర్షియల్ సాంగ్స్ ఇక్కడ షూట్ చేశారు. పోకిరి సినిమా మీకు గుర్తుంది కదా, పోకిరి సినిమాలో మహేష్ బాబు అండ్ ఇలియానా లవ్ సీన్స్ కూడా ఇక్కడే డిజైన్ చేశారు. చాలా బాగుంటుంది ఆ సీన్. పోకిరిలో ఆ ఇద్దరి మధ్యలో జరిగే కాన్వర్జేషన్ ఈ గోల్కొండలోనే జరిగింది. అండ్ ఫేమస్ జానీ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, మీకు ఆ ఫైట్ సీన్ గుర్తుందో లేదో. పవన్ కళ్యాణ్ అందరు విలన్స్ని పరిగెత్తించి గోల్కొండలో ఆ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు జానీ గోల్కొండ ఫైట్ సీన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే మీకు ఆ ఫన్నీ ఫైట్ చాలా బాగుంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపాయలు మాత్రమే. గోల్కొండ ఫోర్ట్ చూడ్డానికి 20 రూపాయలు మాత్రమే. కానీ ఎంత మన బాడీకి ఎక్సర్సైజ్ రూపంలో మనకి హెల్త్ని ఇస్తుందంటే గోల్కొండ. ఎవరైతే లేజీగా ఫీల్ అవుతున్నారో, ఎవరికైతే జిమ్ములకి, ఎవరికైతే ఒళ్ళు బరువో లేజీగా ఉంటారో, ప్లీజ్ ఈ గోల్కొండకి అట్లీస్ట్ నెలలో ఒక్కసారైనా కూడా మీరు టికెట్ కొనుక్కొని ఈ గోల్కొండ చూడడానికి రండి. చాలా అంటే మీకు చాలా న్యాచురల్గా మంచి ఎయిర్, ఆక్సిజన్ లెవెల్ బాగుంటుంది. హైదరాబాద్ మొత్తం పొల్యూటెడ్, ట్రాఫిక్లో షాపింగ్ మాల్స్లో తిరగడం కన్నా గోల్కొండలో మంత్లీ ఒక్కసారైనా మీరు టైం స్పెండ్ చేయగలిగితే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది, ఫ్రెండ్స్తో వచ్చే చాలా ఫన్గా ఉంటుంది. సింగిల్గా వచ్చినా కూడా బోర్ కొట్టదు. హ్యాపీగా సాంగ్స్ వింటూ మనం ఒక ఎక్సర్సైజ్ లాగా, ఒక జాగింగ్, వాకింగ్ లాగా, ట్రెక్కింగ్ లాగా గోల్కొండ అందాన్ని చూస్తూ మనలో మనం మాట్లాడుకోవడానికి, మనతో మనం టైం స్పెండ్ చేయడానికి ఈ గోల్కొండ విజిట్ అనేది నిజంగా ఎంతో ఉపయోగపడుతుంది. మానసికంగా, మెంటల్లీ మనం ఎంత హాయిగా, చూసారా ఇక్కడి నుంచి వ్యూ ఎంత బాగుందో. ఇది ఆల్మోస్ట్ మనం గోల్కొండలో టాప్ లెవెల్ పైకి వచ్చేసాం. ఈ పై నుంచి కూడా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూసారా. ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్ కూడా ఉంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు మొక్కుకొని హ్యాపీగా కొబ్బరికాయ కొట్టి ఈ లక్ష్మీదేవి టెంపుల్లో మీరు కనుక పూజలు చేస్తే మీరు అనుకున్నవన్నీ హ్యాపీగా అన్నీ మంచి జరుగుతుంది అని నమ్ముతూ జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ లక్ష్మీదేవి టెంపుల్ పక్కనే మీరు కనుక చూస్తే ఇది ఒక మసీద్ అన్నమాట, ఓల్డ్ మసీద్. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు నమాజ్ చదువుకుంటారు.
చూసారా, పక్క పక్కనే ఉన్నాయి. హిందూ ముస్లిమ్స్ భాయి భాయి అన్నట్టు గోల్కొండలో ఆ రోజుల్లో కూడా ఈ రకంగా హిందువులకి అండ్ ముస్లిమ్స్కి చూసారా, మీరు చదివితే క్లియర్గా అక్కడ ఈ అన్నీ రాసి ఉంటాయి. హిస్టరీ గురించి మీకు క్లియర్గా రాసి ఉంటుంది. గోల్కొండ నిజంగా ఒక బ్యూటిఫుల్ వ్యూ. చాలా నచ్చుతుంది, చాలా నచ్చింది నాకైతే. నేను నా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక కొన్ని వందల సార్లు అని చెప్పలేదు కానీ చాలా ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వస్తూ ఉంటాను నేను. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. ఎప్పుడు నా ఫ్యామిలీతో ఇక్కడికి రావడానికి నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే గోల్కొండ అనేది స్పెషల్లీ ఆర్కిటెక్చర్ కంటికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ప్రాణానికి నిజంగా ఏంద్రా బాబు ఇక్కడ హాయిగా ఉంది కదా, ఇక్కడే ఉండిపోదాం అలా ఫీల్ తెస్తుంది. ఈ గోల్కొండ అనేది మనలో మనం మాట్లాడుకునే విధంగా, మనతో మనం మాట్లాడుకోవడానికి, మన లోపల ఒక కైండ్ ఆఫ్ మెంటల్లీ మనం స్ట్రాంగ్గా ఉండడానికి, మన హిస్టరీ గురించి తెలుసుకోవడానికి, హిస్టరీలో ఏం జరిగిందో తెలుసుకొని ఇప్పుడు ప్రజెంట్లో ఆ పాఠాలని అంటే హిస్టరీలో ఏదైతే మనం నేర్చుకున్నామో ప్రజెంట్లో దాన్ని మనం ఫాలో అవుతూ మన లైఫ్ని లీడ్ చేసే విధంగా ఈ ట్రావెల్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళం సంవత్సరానికి మినిమం 2 సార్లైనా ఒక్కసారైనా కూడా బయట ప్రపంచం చూడడానికి బయలుదేరాలి. ఇంట్లోనే కూర్చుంటే మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి, తెలుసుకోవాలి. ప్రతి హిస్టరీని మనం తెలుసుకుంటేనే మంచిది. చూసారా, ఇది టాప్ వ్యూ, ఇంకా గోల్కొండకి టాప్ వ్యూ. ఇక్కడి నుంచి ఫోర్ట్ అందం, ఎంట్రన్స్ దగ్గర నుంచి అన్నీ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇండియన్ టూరిజం అయి ఉండొచ్చు, గోల్కొండ ఫోర్ట్ని మాత్రం బాగా డిజైన్ చేస్తున్నారు, వెల్ మెయింటైన్డ్. కానీ ఒకే ఒకటి నాకు నచ్చింది ఏంటి అంటే ప్లాస్టిక్. జనాలు వాటర్ బాటిల్స్ తాగి చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని తినేసి, లేకపోతే ఏదైనా లంచ్ బాక్స్ అవి ఇవి తెచ్చుకొని ఈ గోడ నుంచి అలా బయటికి విసిరేస్తున్నారు. నాకు ఎంతో చాలా బాధేసింది అసలు. ఇక్కడి నుంచి ఇంత టాప్ లెవెల్ వ్యూ నుంచి మనం చూస్తే బ్యూటిఫుల్ హైదరాబాద్ మనకి కనిపిస్తుంది. ఇవి చిన్న మెట్లు, చూసారా ఇక్కడి నుంచి ఎంత బాగుందో హైదరాబాద్ సిటీ. ఆ వ్యూకి 100కి 100 మార్కులు ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది గోల్కొండ, చాలా బాగుంది గోల్కొండ. ఇక్కడ కూడా మనం ఫొటోస్ తీసుకుంటే ఎంతో బాగా వస్తుంది ఫొటోస్. చాలామంది స్టూడెంట్స్ మేము వెళ్ళినప్పుడు ఆర్మీలో వర్క్ చేస్తున్న ఆర్మీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి గోల్కొండలో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇదిలో కిందకి దిగడానికి మెట్లు, చిన్న మెట్లు, మధ్యలో చిన్ని వ్యూ పాయింట్స్ అనమాట. మనం ఆ వ్యూ పాయింట్స్ నుంచి బయట ఎలా ఉందో కూడా చూడొచ్చు. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి ఇలా చూడొచ్చు అనమాట. తొంగి చూస్తే మళ్ళీ మనకి హైదరాబాద్ బయట ఎలా ఉందో కనిపిస్తుంది. అంటే చెక్ పాయింట్, ఎవరైనా శత్రువులు వస్తున్నారని చెప్పేసి నాకు తెలిసి ఇక్కడి నుంచి సైనికులు చూస్తారేమో. చాలా బ్యూటిఫుల్, చాలా గ్రేట్. ద కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలి అంటే ఆసమ్. ఇట్స్ ఎ మిరాకిల్. గోల్కొండ ఇట్స్ ఎ హెరిటేజ్. గోల్కొండని అసలు చారిత్రాత్మక హిస్టారికల్ ప్లేసెస్ అన్నిటినీ మనం కాపాడాలి. మొత్తానికి గోల్కొండ అంటే కేవలం ఒక ఫోర్ట్ కాదు బ్రో, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇక్కడ ప్రతి మెట్టు మనకు ఒక లెసన్ నేర్పుతుంది. మొదట ఈజీగా అనిపించింది, తర్వాత కష్టం అనిపించింది, కానీ చివరికి వర్త్ ఇట్ అనిపించింది. లైఫ్ కూడా అంతే. ఇక్కడ ఎక్కేటప్పుడు మనకి శ్వాస తగ్గిపోతుంది, కానీ పైకి వెళ్ళాక మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఇక్కడ హిస్టరీ చూస్తాం, మిస్టరీ ఫీల్ అవుతాం, మధ్యలో మన స్టామినా టెస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్తో వస్తే చాలా ఫన్గా అనిపిస్తుంది, ఫ్యామిలీతో వస్తే చాలా మెమొరబుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక ట్రూత్ మనకు అర్థమవుతుంది, షార్ట్ కట్ అనేది లేదు, కానీ డెస్టినేషన్ మాత్రం బ్యూటిఫుల్. ఇక్కడ కింగ్స్ ఉండేవాళ్ళు, ఇక్కడ మనం టూరిస్టులం. టైం చేంజ్ అయిపోయింది, కానీ ఈ గోల్కొండ మాత్రం సేమ్గా నిలిచిపోయింది. ఇంకా ఒక ఫన్నీ ట్రూత్, ఇక్కడికి ఎక్కిన వాళ్ళు నెక్స్ట్ 2 days స్టేర్స్ అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే కాళ్ళు నొప్పులు వస్తాయి కాబట్టి. అంత పైకి మనం వెళ్ళి ఆ బ్యూటీనెస్ని చూసి నిజంగా మళ్ళీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఆఫీస్లో కానీ స్టేర్స్ అవాయిడ్ చేయడం మాత్రం పక్కా. కానీ సీరియస్లీ చెప్పాలి అంటే ఇక్కడికి
ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్లేస్ కాదు, ఒక ఫీలింగ్. సో మీరు కూడా ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. నా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను దిగిపోవాలి, లేకపోతే ఇక్కడే హిస్టరీ పార్ట్లో నేను కూడా సర్దార్ అనేవాడు, ఈ హే బ్రో అనేవాడు ఇక్కడే హిస్టరీలో ఉన్నాడు అని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు. సో బాయ్ బాయ్, టేక్ కేర్. అండ్ మళ్ళీ ఇలాంటి కొత్త కొత్త వ్లాగ్స్తో నేను వస్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది క్వీన్ ప్యాలెస్, గోల్కొండలో క్వీన్ కోసం కట్టిన పెద్ద పెద్ద రూమ్లు, 22 రూమ్లు కట్టారు ఇక్కడ. అవన్నీ ఇప్పుడు పాత పడిపోయాయి కాబట్టి ఇది క్వీన్ రూమ్. ఇది ఇక్కడ ఫోటోషూట్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు స్పెషల్గా ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న గైడ్ నాకు చెప్పాడు. ఎందుకు అంటే ఇది ఒక సెంటిమెంటల్గా అయిపోయిందట. ఎందుకు అంటే ఇక్కడ కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫొటోస్ తీసుకుంటే వాళ్ళ బాండింగ్ రిలేషన్షిప్ ఎప్పుడు గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళ నమ్మకం. అండ్ చాలామంది ప్రేమికులు ఇక్కడ ప్రేమికుల రోజున ఇక్కడికి వచ్చి వాళ్ళ లవర్కి, ఫ్రెండ్కి ఐ లవ్ యూ అని చెప్తారు, ప్రపోజ్ చేస్తారు ప్రేమికుల రోజు. అలా ప్రపోజ్ చేసినా కూడా ప్రేమికులు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రేమ బంధం నిలబడుతుంది అనేది కూడా ఒక నమ్మకం. అండ్ ఇక్కడ మీకు కనుక లవ్ సింబల్లో చాలామంది పేర్లు రాసుకుంటూ ఉంటారు. ఓకే, అది కూడా ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే గోడలన్నీ పాడైపోతూ ఉంటాయి. ఇది ఈసారి మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది. ఏదైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. నిజంగా మనం హిస్టరీ గురించి తెలుసుకుంటూ ఉండాలి. హిస్టరీని మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్తూ ఉండాలి. అప్పుడే మనమేంటో, మన ఎగ్జిస్టెన్సీ ఏంటో, అసలు ఇవన్నీ వచ్చే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో చాలామందికి హిస్టరీ అంటే చాలా ఇష్టం, నాకు కూడా. సో నా ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ విజిట్ గోల్కొండ ఫ్రీక్వెంట్లీ. మీకు చాలా 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 నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్యూటిఫుల్ గోల్కొండ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.